హాయ్ అండి. నమస్తే. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మనం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండీ! ఈ విధంగా క్రిప్సీగా ఉండే చెక్కగారెలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ప్రిపరేషన్ కోసం నేను ముందుగా 2 కప్పుల వరకు బియ్యపు పిండిని అయితే తీసుకుంటున్నానండి. అదేవిధంగా నెక్స్ట్ అందులోకైతే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకును కూడా ఇలా బ్లెండ్ చేస్తూ, పల్సిస్తూ అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే బియ్యపు పిండిలోకైతే కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం రుచికి తగినంత ఉప్పుని, తర్వాత నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అంతేకాకుండా ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వేయటం వల్ల కలర్ బాగుంటుందండి. అదేవిధంగా ముందు మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు అండ్ పచ్చిమిర్చి యొక్క మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని పిండి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. అదేవిధంగా ముందు 1 గంట పాటు నానబెట్టిన 1 కప్పు వరకు పచ్చెనగపప్పుని అయితే నానబెట్టి తీసుకుంటున్నానండి. ఈ పచ్చెనగపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా పిండి కలపడం కోసం నేనైతే వేడి చేసి ఇందులో అయితే గోరువెచ్చని నీళ్ళని అయితే తీసుకుంటున్నాను. గోరువెచ్చని నీళ్ళు వేసి పిండి కలపటం వల్ల చెక్కలు అనేవి క్రిప్సీగా వస్తాయండి. అంతేకాకుండా కావాలంటే ఆయిల్ కూడా వేడి చేసి 1 కప్పు వరకు అయితే ఈ పిండిలో అయితే పోసుకొని పిండిని అయితే కలుపుకోవచ్చండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే చెక్కలు అనేవి క్రిప్సీగా చాలా టేస్టీగా అయితే వస్తాయండి. ఈ విధంగా నేనైతే పిండిని అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ని అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా ముద్దలుగా చేసుకున్న తర్వాత చేతికైతే ఆయిల్ కానీ లేదా నీళ్ళు కానీ తడి చేసుకొని అయితే నేను ఇలా ప్లాస్టిక్ కవర్ పైన ఇలా ముద్దలను అయితే పెట్టుకొని చేయితో కాకుండా నేను ఒక గిన్నెతోనైతే ఇలా ప్రెస్ చేస్తున్నానండి. గిన్నెతో చేయటం వల్ల పలసగా రౌండ్గా షేప్ అయితే బాగుంటుంది. నేను ఈ విధంగా చెక్కలను అయితే అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. నేను ఈ విధంగా అయితే చెక్కల్ని 2 సైడ్స్ టర్న్ చేస్తూ మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని అయితే ఇలా పక్కన పెట్టుకున్నాను. మిగతావన్నీ కూడా ఇలా ఉండలుగా చేసుకొని అన్నీ ఇలా గిన్నె సహాయంతోనే ఒత్తుకుంటూ చెక్కలన్నిటిని కాల్చుకున్నానండి. ఈ విధంగా గిన్నె సహాయంతో ఒత్తటం వల్ల తొందరగా అయిపోతుంది. మనం చేతితో అయితే ప్రెస్ చేస్తే చాలా టైం కూడా తీసుకుంటుందండి. ఈ విధంగా గిన్నెతోనైతే తొందరగా సింపుల్గా ఈజీగా అయితే అయిపోయింది. నేనైతే ఈ విధంగా అన్ని చెక్కగారెలను అయితే ఈ విధంగా తయారు చేసుకున్నానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్. ఇక ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్రిప్సీగా ఉండే చెక్కల గారెలను మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. బాయ్ అండి.